దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? దేవునితో మాట్లాడే గొప్ప అవకాశం. అదే ప్రార్థన. ఈ ప్రార్థన చేయుటకు ఎవరైనా అర్హులే. గొప్పవారు, పేదవారు, అందము గలవారు, అందవిహీనులు అని ఎలాంటి భేదము లేదు. కేవలం నీవున్న స్థలంలో దేవుడు నీకిచ్చిన నోటితో హృదయపూర్వకముగా ఆయన నామములలో ఒక దానిని నీవు పలికితే చాలు. విశ్వాసంతో నీవు వేసే కేకలు ఆయనను నీ యొద్ద నుండి వెళ్ళనివ్వవు. మీరు ఆలోచన చేయండి, బైబిల్లో వ్రాయబడిన ప్రతి ఘనకార్యము వెనుక ఏదో ఒక మనిషి చేసిన అంగలార్పు ప్రార్థన, దేవునికి చేసే మనవే మనకి కనబడుతుంది. కానీ వారి విశ్వాసాన్ని బట్టి కొందరు మాత్రమే పరాక్రమ కార్యాలు చూశారు. కానీ ఏది జరిగినా దానికి కారణం నీ యొద్ద ఉన్న ప్రార్థననే ఆయుధమే. ఇది నీకు తెలియని రహస్యం. ఈ ప్రార్థన ఎంత శక్తివంతమైనది అంటే దేవుణ్ణి భూమి మీదకి దించుతుంది. సూర్య చంద్రులను ఒక దినమంతా ఆపింది కూడా ఈ ప్రార్థనే. అయితే దేవుని ఎరుగని వారు కూడా ఆయన చేసే గొప్ప కార్యాలు చూశారు. అందులో క్రొత్త నిబంధనలో ఉన్న కానాను స్త్రీ అనే ఒక ఆవిడ ఉంది. ఈమె మత్తయి సువార్త 15:21 మనకి కనబడుతుంది. దేవుని గురించి, యేసు చేసే కార్యాలను గురించి విని ఆయన కొరకు కాచుకొని ఉంది. తూరు సీదోను ప్రాంతమునకు యేసు రాగా ఆ స్త్రీ వచ్చి, ప్రవ్వా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. ఆమె దేవుణ్ణి చూడగానే అరుస్తూ దేవుణ్ణి వేడుకుంటుంది. కానీ ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆమె ప్రార్థన తృణీకరించారు. అయినను ఆమె విడిచిపెట్టక వారి వెంబడి కేకలు వేస్తూ వెళుతుంది. అప్పుడు ప్రభు మరలా, ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన వారి యొద్దకే వచ్చాను అని మరలా తృణీకరిస్తారు. అయినా ఆమె వదిలిపెట్టక ఆయనను మ్రొక్కి నాకు సహాయము చేయమని వేడుకుంది. మరలా దేవుడు పిల్లల రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా అసలు ఆమె ఎంతగా వదిలిపెట్టకుండా దేవుని ప్రార్థిస్తుందంటే, యజమానుడు బల్ల యొద్ద కుక్కలు కూడా రొట్టె ముక్కలు ఏరుకుంటాయి కదా అని తనను తాను కుక్కగా పోల్చుకుంది. ఎంతటి విశ్వాస ప్రార్థన కదా! అప్పుడు దేవుడు అమ్మా అని పిలిచి, నీ విశ్వాసము చాలా గొప్పది అని దేవాది దేవుడే సాక్ష్యం ఇవ్వడం ఎంత గొప్ప విషయమో. దేవుడు అక్కడ ఏమీ అద్భుతాలు సృష్టించలేదు. కేవలం నోటి మాటతో నీవు కోరినట్టే నీ కవును గాక అని అన్న మాటతో వేరే స్థలంలో ఉన్న తన కుమార్తె ఆ గడియలోనే బాగుపడింది. దేవునికి మహిమ. ఇదంతా ప్రార్థనా శక్తి కాదంటారా? ఆమె యొద్ద ఏమీ లేవు, ఆమె విశ్వాస ప్రార్థన తప్ప. కానీ ఆమె కార్యాన్ని పొందుకుంది. అక్కడ దేవుడు ఎందుకు అలా మాట్లాడారో అని మీకు దేవునిపై సందేహం రావచ్చు. కానీ ఆమె విశ్వాసం ఆయనకు తెలియక కాదు, ఆ విశ్వాసాన్ని అందరికీ వెల్లడి చేయుటకే దేవుడు అక్కడ కొంత సమయం కఠినంగా వ్యవహరించారు. ఏది ఏమైనా నమ్మదగిన దేవుడు మనకి ఉన్నారు. ప్రార్థన అనే ఆయుధం నీ దగ్గరే ఉంది. అటు ప్రార్థన నడిపింపులో మనం అందరం కొనసాగాలని కోరుకుంటున్నాను. ఆమేన్.